నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం నుంచి వేల మంది పర్యాటకులు మనం చూసుకుంటే బయట దేశాలకు వెళుతూ ఉంటారు. మీ యొక్క కువైట్ యజమానులు కూడా ఈ యొక్క పర్యాటకం టూరిజం కోసం ఇతర దేశాలకు వెళుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఎలాగైతే ప్రవర్తిస్తూ ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళినా సరే కానీ అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళినా కానీ మేము అలాగే ప్రవర్తిస్తే చెల్లుతుందని చెప్పేసి కొంతమంది అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం థాయిలాండ్లోని ఫుకెట్లోని నాయిహార్ను బీచ్లో లైఫ్ గార్డు పైన జరిగిన దిగ్భ్రాంతికరమైన దాడి కెమెరాలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన తర్వాత విదేశీ పర్యాటకుల బృందానికి 2 లక్షల బాట్ల పరిహారం చెల్లించడానికి అంగీకరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక కువైట్ పర్యాటకుల బృందం మనం చూసుకుంటే కానీ కువైట్ అనే నగరానికి వెళ్ళడం జరిగింది. అక్కడ సముద్రపు బీచ్లో అయితే వాళ్ళైతే ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు సముద్రం లోపలికి వెళుతూ ఉంటే అలలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళడం ప్రమాదకరం అని చెప్పేసి కువైటీ పర్యాటకుల బృందానికి కువైటీలకి అయితే చెప్పడం జరిగింది. అలాగే అతను ఎంత చెప్పినా సరే వినలేదన్నమాట. వెళుతూ ఉంటే కానీ వెళితే కానీ మీరు ఇబ్బందులు పడతారు, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది, అలలు ఎక్కువగా ఎగసి పడుతూ ఉన్నాయని చెప్పారనమాట. అతని మాటలకు కోపోద్రికులైన ఇక కువైటీల బృందం మనం చూసుకుంటే అతని పైన కింద మీద పడి దాడి చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కువైటీ మహిళలు 2 ఉంటే ఆ యొక్క 2 మహిళలు కూడా దాడి చేయడం చాలా బాధాకరం అనమాట. అలాగే అక్కడ వెంటనే పక్కన చుట్టుపక్కల ఉన్నవారు కెమెరాలతో షూట్ చేయడం, అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వైరల్ కావడంతో అయితే వెంటనే పోలీస్ అధికారులు స్పందించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత తప్పు నేరాన్ని అయితే అంగీకరించడం జరిగింది. అలాగే 2 లక్షల బాట్ల థాయిలాండ్ కరెన్సీలో చెల్లిస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది. అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు వెల్లడించారు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 5 లక్షల రూపాయలు పైగా అయితే వాళ్ళు చెల్లించడం జరిగిందనమాట. అలాగే ఎక్కడికైనా వెళ్ళినా సరే కానీ ఆ దేశ చట్టాలను పాటించాలని చెప్పేసి ఈ యొక్క విషయం చూసిన నెటిజన్లు అయితే తెలుపుతూ ఉన్నారు. అలాగే నెటిజన్లు వారికి జైలు శిక్ష విధించాలని చెప్పి థాయిలాండ్ దేశంలో ఉన్న వారైతే కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.